ఇక త్వరలోనే వైసీపీ ఇన్ఛార్జ్ల మూడో జాబితా రాబోతున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు ప్రారంభమైంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు సజ్జల, బొత్స, అప్పిరెడ్డి. మరో 10 నుండి 15 స్థానాలపై 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 27 మందితో రెండో జాబితాను ప్రకటించారు. సీఎంఓకి వచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ స్థానంలో శాంత ఉన్నారు. ఇక త్వరలో వైసీపీ ఇన్ఛార్జ్ల మూడో జాబితా రాబోతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు సజ్జల, బొత్స, అప్పిరెడ్డి చేరుకున్నారు. మరో 10 నుండి 15 స్థానాలపై 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 27 మందితో రెండో జాబితాను ప్రకటించారు. ఇక సీఎంఓకు ఎంపీ గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ స్థానంలో శాంత ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పుపై జరుగుతున్న చర్చకు సంబంధించిన అప్డేట్స్ తో మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎంపీ రావు, మొత్తంగా మొదటి జాబితాలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. ఆ తర్వాత నిన్న రాత్రి ప్రకటించిన దాంట్లో 27 మంది లిస్టు ప్రకటించారు. మరొక 10 నుంచి 15 ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి వైసీపీ అధిష్టానం కసరత్తు కొనసాగుతూ ఉంది. నిన్న కూడా ఈ సీట్లకు సంబంధించి కసరత్తు చేసినప్పటికీ కూడా పూర్తిగా ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, ఎక్కడ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు అనుకున్నటువంటి 27 స్థానాలను కూడా నిన్న అధికారికంగా ప్రకటించేశారు. మరొక 15 స్థానాలకు సంబంధించి కసరత్తు ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీఎం తాడేపల్లిలో లేకపోయినప్పటికీ కూడా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, లేల అప్పిరెడ్డి కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఇంకా ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు మార్పు చేయాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నందిగం సురేష్ ఎంపీ కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ నందిగం సురేష్ కాదు గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. నిన్ననే హిందూపురం ఎంపీగా కొత్త అభ్యర్థిని శాంతను ప్రకటించారు కూడా. సో దీంతో మరి గోరంట్ల మాధవ్కు ఎక్కడ ప్రకటిస్తారు, కొత్తగా మళ్ళీ వేరే స్థానానికి పంపిస్తారు లేదా అసలు సీటే లేదా అనే దాని మీద కూడా కనుక్కునేందుకు ఎంపీ మాధవ్ కూడా క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. మరొక 10 నుంచి 15 స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక రెండు స్థానాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి, అలాగే ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మొత్తం 6-7 జిల్లాల్లో 1-2 స్థానాలు చొప్పున మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ 15 స్థానాల మార్పుకు సంబంధించి రేపు ఎల్లుండిలోగా కసరత్తు పూర్తి చేసి ఎల్లుండి సాయంత్రం నాటికి ఫైనల్ జాబితాను ఇంకొక విజయవాడ సెంట్రల్ టికెట్ గొడవకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? విజయవాడ సెంట్రల్ టికెట్కి సంబంధించి నిన్న రాత్రి ప్రకటించినటువంటి లిస్టులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వలేదు. మల్లాది విష్ణు స్థానంలో పక్క నియోజకవర్గం విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును పక్క నియోజకవర్గాన్ని అంటే విజయవాడ సెంట్రల్కి పంపించారు. సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుకి అయితే ఎక్కడ కూడా టికెట్ ఇవ్వలేదు. దీంతో మల్లాది విష్ణు అనుచరులు రాత్రి నుంచి కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 20 మంది కార్పొరేటర్లు సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు సమావేశమయ్యి మల్లాది విష్ణు విషయంలో మరోసారి అధిష్టానం పరిశీలించుకోవాలి, ఇక్కడ విష్ణు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా కూడా సహకరించేది లేదు అని చెప్పేసి కార్పొరేటర్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మల్లాది విష్ణు అటు వెల్లంపల్లి కూడా ఇద్దరు కూడా అధిష్టానం వైఖరి మీద అలకబూనినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మల్లాది విష్ణు తనకు టికెట్ ఇవ్వకపోవడము, వెల్లంపల్లి తన స్థానం మార్చి పక్క నియోజకవర్గానికి పంపడం మీద అలకబూనినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా స్థానిక నాయకులకు కానీ క్యాడర్ కానీ ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం మీద అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ మార్పుకు సంబంధించి కూడా ఇద్దరు కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మల్లాది విష్ణు అయితే మాత్రం తనకు అసలు ఎక్కడ కూడా టికెట్ కేటాయించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే కూడా మల్లాది విష్ణు ఇంటి వద్దకు ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుని విజయవాడ బందర్ రోడ్డు మీద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. రాత్రి 2 గంటల వరకు కూడా ఈ ఆందోళన నిర్వహించారు. అయితే మల్లాది విష్ణు స్వయంగా వచ్చి వారందరికీ కూడా సర్ది చెప్పి పంపించేశారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా అయితే అసలు ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. ముఖ్య అనుచరులకు కూడా ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ మల్లాది విష్ణు సపోర్ట్గా మాత్రం కార్పొరేటర్లు కొంతమంది కార్యకర్తలు కూడా సమావేశమయ్యి ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వెల్లంపల్లి శ్రీనివాసరావు అయితే అక్కడ కొత్తగా షేక్ ఆసిఫ్ అనే ఒక ముస్లిం మైనార్టీకి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ సెంట్రల్కి మల్లాది విష్ణు ప్లేస్లోకి పంపించారు. అయితే వారం రోజుల క్రితమే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ విషయమే స్పందించారు. నేను విజయవాడ వెస్ట్ నుంచే పోటీ చేస్తాను, నేను ఖచ్చితంగా నాకు ఎక్కడే టికెట్ వస్తుందని చెప్పి మరి ఆయన చాలా చెప్పినటువంటి పరిస్థితి
పరిస్థితి. అలాంటిది మరి ఆయన స్థానం మార్చడం వెనుక ఆయన కూడా కొద్దిగా అలగబోయినట్లుగా తెలుస్తుంది. మరి ఈ స్థానాల మార్పుకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. ఎందుకంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న రాత్రి బొత్స కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలు ప్రకటిస్తున్నామో అదే ఇన్ఛార్జీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ తరఫున పోటీ చేస్తారు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంకా వీటిలో ఎలాంటి మార్పులు చేర్పులు కూడా ఉండవని చెప్పారు. కొత్త స్థానాలకు సంబంధించి మరొక 10 నుంచి 15 స్థానాలకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది. రేపు లేదా ఎల్లుండి ఆ 15 స్థానాల జాబితా కూడా ప్రకటించి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కార్యాచరణ సిద్ధం చేస్తుంది.